న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. సంబరాల మధ్య ముగిసిన సద్దుల బతుకమ్మ వేడుకలు. భక్తి శ్రద్ధలతో గౌరమ్మ పూజలు చేసిన సుహాసినులు, అంబరాన్నంటిన సంబరాలు. రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం. ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి కలెక్టర్ దిశా నిర్దేశం. నలభై 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్న బీజేపీ బీఆర్ఎస్ లకు చిత్తశుద్ధి లేదని పీసీసీ చీఫ్ మహేష్ ధ్వజం. మాత మండపాల వద్ద దేవి మాతకు విశేష పూజలు. మహా అన్నప్రసాద వితరణ జరిపిన పట్టణ పద్మశాలి సంఘం బాధ్యులు. కొత్త రాజకీయ పార్టీ పెట్టాలా వద్దనేది పరిస్థితులను బట్టి నిర్ణయం. జాతీయ పార్టీలో చేరే ఆలోచన లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం. తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని 20 ఏళ్లు బీఆర్ఎస్ కోసం కష్టపడ్డారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. కొందరిలో స్వార్థం ప్రవేశించిందని, వారి వల్ల కోట్లాది మంది బాధపడొద్దన్నదే తన తపన అని పేర్కొన్నారు. దురదృష్టకర పరిస్థితుల్లో గత సంవత్సరం బతుకమ్మ సంబరాలకు దూరంగా ఉన్న తాను ఈ ఏడాది చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మ వేడుకలో పాలు పంచుకున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. తెలంగాణ జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో లండన్ లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న అనంతరం అక్కడి తెలంగాణ బిడ్డలతో కవిత ముఖాముఖిగా ముచ్చరించారు. బతుకమ్మ సంబరాల కోసం తాను ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. ఈ ఏడాది తన స్వగ్రామం చింతమడకలో ఎంగిలిపుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తాను ఆ తర్వాత కోల్ బెల్ట్ ప్రాంతమైన శ్రీరాంపూర్లో వేడుకలో పాల్గొన్నానని తెలిపారు. తెలంగాణ జాగృతిని దేశానికి రోల్ మోడల్ గా నిలపాలన్నదే తన సంకల్పమన్నారు. సామాజిక తెలంగాణ కోసం జాగృతి పనిచేస్తుందన్నారు. అవసరం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతామని స్పష్టం చేశారు. జాతీయ పార్టీలో చేరే ఆలోచన లేదన్నారు. సూపర్, జై తెలంగాణ. ఇప్పుడు దేశ విదేశాల్లో ఈసారి మన బతుకమ్మ మారుమోగిపోతుంది. సో మీరు బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్ చేస్తూ వస్తున్నారు, బతుకమ్మ వేడుకలో పాల్గొంటూ వస్తున్నారు. సో ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది ఈసారి? ప్రత్యేకించి మన భారతదేశంలో చింతమడక నుండి ప్రారంభించి కోల్ బెల్ట్, మా జాగృతి ఆఫీస్ అన్నీ చేసుకుంటూ కొత్త దేశాలు ఖతారు, మాల్టా, యూకే అన్నిటికి వచ్చాం. లండన్ నేను చాలాసార్లు వచ్చినా కూడా బతుకమ్మకు రాకుండా 9 సంవత్సరాలు అయిపోయింది. సో లండన్ కూడా ఈసారి ప్రత్యేకంగా ఉంది. సో అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే బతుకమ్మకు వెళ్ళినామో ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, చాలా మంచిగా స్వాగతం పలకడం, అందరు హ్యాపీగా ఆడుకోవడం. అంటే పోయినసారి కూడా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల నేను పాల్గొనలేకపోయినాను. సో ఆ ప్రేమ ప్రజలందరూ చూపించేది మాత్రం చాలా సంతోషం అనిపించింది. వేల సంఖ్యలో నిన్న లండన్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు చూడగానే ఒక్కసారి వీళ్ళు ఏంటి ఇంతమంది ఎక్కడున్నారు లండన్లో అనేట్టు అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా జరిగింది. సో మంచి ప్రోగ్రామ్, మంచిగా అనిపించింది మొత్తం. రాజకీయ పరంగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. సో ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే మీరు బీఆర్ఎస్ పార్టీ కూడా మీ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పంపించారు, బట్ ఇప్పటికి ఇంకా ఆమోదం రాలేదు గుత్తా సుఖేందర్ గారు. సో మీరు ఇంకా ఉన్నట్ట బీఆర్ఎస్లో లేనట్ట? అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే పోరాటాల పార్టీ, ఉద్యమాల పార్టీ, ఇట్లాంటి పార్టీలో చీలికలు రావద్దు అనేటటువంటి అంశం కోసమే అందరం కూడా చాలా ప్రయత్నం చేసినాం. ఎప్పుడు ఎక్కడ ఎంత ఇబ్బంది అయినా కూడా తగ్గి పార్టీ బాగుండాలి, ఈ పార్టీ వల్ల తెలంగాణ బాగుండాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా నేను పనిచేస్తూ వచ్చిన. చాలా అవమానాలు ఎదురైనాయి, చాలా ఇబ్బందులు ఎదురైనాయి, చాలా పొలిటికల్ పార్టీస్లో జరుగుతుంటాయి. నా విషయంలో అన్ఫార్చునేట్లీ ఏంటంటే నా ఓటమి దగ్గర నుండి, నాకు పర్సనల్గా నేను సఫర్ అవ్వడం దగ్గర నుండి ఇవన్నీ మీరంతా కూడా చూస్తూ వచ్చారు. ఎందుకంటే మనం ఉద్యమ పార్టీలోంచి, ఉద్యమ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చినాం కాబట్టి ఏదున్నా ప్రజలకే చెప్పుకుంటాం. కష్టం వచ్చిన ప్రజలతోనే చెప్పుకుంటాం, బాధైన ప్రజలతోనే చెప్పుకుంటాం, సంతోషమైన ప్రజలతోనే పంచుకుంటాం. కానీ నేను ఒక ఆడపిల్లను కాబట్టి
కుటుంబం బాగుండాలి, పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో నేనెంత సఫర్ అయినా బయటికి ఎప్పుడు చెప్పలే. కానీ మొన్న జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు టాక్ అబౌట్ సర్టన్ థింగ్స్ బై అదర్ పీపుల్, నాట్ మీ. ఇట్ వాజ్ నాట్ మై చాయిస్. ఒకసారి వన్స్ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత, పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత మాట్లాడకపోతే నా తప్పు అవుతుంది. కాబట్టి నేను రియాక్షన్ ఇచ్చాను తప్పితే నేనెక్కడ కూడా నా సొంతగా ముందుబడి ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఆ విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే నేను విదేశాల్లో ఉన్నప్పుడు నన్ను అనవసరంగా ఆ బొగ్గు గని కార్మిక సంఘం నుండి తీసేయడం అంత అవసరం ఏం లేకుండే. ఇమీడియట్గా ఎన్నికలు ఏం లేకుండే, వేరే ఏం లేకుండే. పైగా అదొక పదవి కాదు, అదొక బాధ్యత, గౌరవాది. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాను నేను. సో నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే పార్టీ నన్ను సస్పెండ్ చేసింది, పార్టీ అంటే అది మా ఇల్లు, నాకు ఫ్యామిలీ, నాకు ఒక ఉద్యమం, తెలంగాణ యావత్తు రిప్రజెంటేషన్గా మనము ఆ పార్టీని చూసాం. సో నన్ను బయటికి పంపించడము అని అంటే డెఫినెట్గా బాధ అనిపించింది. మన తెలంగాణ వాళ్ళకు రేషం ఎక్కువ ఉంటుంది, ఆవేశం కూడా ఎక్కువ ఉంటుంది. నన్ను సస్పెండ్ చేయగానే మరి నన్ను పార్టీ వద్దనుకుంటే పార్టీ కూడా నాకు వద్దు అని చెప్పి నేను రిజైన్ చేశాను స్పీకర్ ఫార్మాట్లో. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజిగ్నేషన్ ఇచ్చిన. స్పీకర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేడో, అవేం కాంగ్రెస్ పాలిటిక్సో నాకు తెలియదు. కానీ గట్టిగా నేను కూర్చొని ఆమోదింప చేసుకుంటాను. ఎందుకంటే ఒక నైతికంగా ఒక స్టాండ్ పాయింట్ ఉండాలి ఒక మనిషి అంటే. పార్టీ నుండి నాకు వచ్చిన బెనిఫిట్, డెఫినెట్గా నేను పార్టీ వద్దన్నప్పుడు వదిలేయాలి. కానీ పార్టీకి కూడా 20 ఏళ్ళుగా నేను ఎంత పని చేశాను అన్నది ప్రజలకు కూడా తెలుసు, వేరే కాదు. సో అల్టిమేట్గా వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్స్. జరగరాంది జరిగింది. బట్ లైఫ్లో ఎప్పుడే జరగరాంది జరిగినా కూడా ధైర్యం ఒక్కటే నా విధంగా నేను ముందుకెళ్ళాను. అది ఇదివరకైనా కష్టాలైనా సరే, ఇప్పుడైనా సరే ధైర్యంగా ముందుకెళ్తాను. ఇది కేవలం రాజకీయ విభేదాల నుంచి కూడా వచ్చా, లేకపోతే మీ వ్యక్తిగత విభేదాలు కూడా దీంట్లో కలిసి? అంటే ఉద్యమంలో ఏదైతే నికార్సుగా, స్వచ్ఛందంగా, ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలని పనిచేసినటువంటి వాళ్ళు రాను కొంత స్వార్థం ఎంటర్ అయిందన్న విషయం అర్థమైంది కొందరు వ్యక్తులకు. వాళ్ళు మొత్తం వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా పనిచేసినప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా, పర్చ్ చేసుకుంటా ముందుకు పోవాలి. అది జరగలేదు అన్నది నా ఆలోచన. దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్నీ కూడా. సో అల్టిమేట్గా కొందరు వ్యక్తుల బెనిఫిట్ కోసం ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు సఫర్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదు. అది ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీ సరి చేసుకుంటే బాగుంటుంది. మీ రాజకీయ ప్రయాణంలో భాగంగా మీరు కొత్తగా పార్టీ పెట్టే ఆలోచన ఉందా? ఇప్పటి వరకు ఏమీ నిర్ణయం తీసుకోలేదండి. కాకపోతే తెలంగాణ జాగృతి ఏదైతే దాదాపుగా ఇప్పుడు 20th ఇయర్ తెలంగాణ జాగృతి పెట్టి, తెలంగాణ జాగృతి నుంచే ఒక దేశానికి ఒక రోల్ మోడల్ లాగా చూపిస్తాం ఖచ్చితంగా. సామాజిక తెలంగాణ అంటే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఒక ఎగ్జాంపులరీ వేలో జాగృతి నుండి ప్రజా పోరాటాలు చేస్తాం, జాగృతి నుండి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతాం. అందులో పెద్ద పెట్టాలనా వద్దా, ఇది శశబిషలు ఏం లేవు. తొవ్వ ఎంత కఠినమైనా పోవాలన్నప్పుడు పోవాల్సింది. సో ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాను నేను. అది నేను బై చాయిస్ తీసుకోలేదు, ఫోర్స్ చేసి నాకు ఈ పరిస్థితి కల్పించారు. ఇట్లాంటి పరిస్థితి కల్పించినప్పుడు వెనకడుగేయడానికి నేనేం మామూలు బిడ్డను కాదు, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను. సో డెఫినెట్గా ధైర్యంగా నా పంతా ఎంచుకుంటా. కష్టమవుతుంది నాకు తెలుసు. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ పొలిటికల్ పార్టీ డెసిషన్ తీసుకోలేదు. యాజ్ ఆఫ్ నౌ జాగృతిని స్ట్రెంథెన్ చేసుకుంటాం, జాగృతి పేరు మీద పనిచేస్తాం. ఇదివరకు జాగృతి పేరుతో చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా విస్తరించుకుంటాం. కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న, మీరు కొన్ని నెలలుగా జైల్లో నుండి బయటకు వచ్చాక మీ వైఖరిలో కొంచెం మార్పు వచ్చింది. అంటే కుటుంబ పరంగా, రాజకీయ పరంగా మీరు కొంచెం దూరం ఉన్నారు. ఇప్పుడు మీ వెనుక అంటే మీరు ఏకాకిగా చేస్తున్న ప్రయాణమా, లేకపోతే మీ వెనుక ఏదైనా జాతీయ పార్టీల ఉద్బలంగానే ఉందా? బ్రదర్, జైలుకి వెళ్ళడం అనేది చాలా చాలా మార్పు తీసుకొచ్చింది నాలో. నేను చిన్నప్పటి నుంచి ప్రజలకు దగ్గరగా పెరిగిన, చిన్నప్పటి నుంచి ఊర్లో పెరిగినటువంటి వ్యక్తిని నేను. చిన్నప్పటి నుంచి కష్టాల దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిని. కష్టాలు చూడడం వేరు, కష్టాలు అనుభవించడం వేరు. సో ఎప్పుడైతే నేను జైలుకి వెళ్ళి ఉన్నానో, ఒక సామాన్య మానవుడు మన భారతదేశంలో, ఒక సామాన్య స్త్రీ ఎట్లా ఉంటుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనేది ఒక 6 నెలలు నేను భరించి ఉన్నా, 5.5-6 నెలలు. సో ఫండమెంటల్గా ఇప్పుడు మనం మాట్లాడే అన్ని అంశాల పట్ల నా ఒక వ్యూ పాయింట్ని అది చేంజ్ చేసి, సో పాలిటిక్స్ని కొత్తగా ఎట్లా చూడాలి, ప్రజలను ఎంపవర్ చేస్తామని మాట్లాడే దాంట్లో రియల్ ఎంపవర్మెంట్, రియల్ చేంజ్ ఎట్లా తీసుకురావాలనేటటువంటిది ఇంగ్రెండ్ ఉంది నా బ్రెయిన్లో. డెఫినెట్గా నాకు అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం తెలంగాణ సొసైటీలో ఖచ్చితంగా ఆ మార్పు తేవడం నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దగ్గర నుంచి చూసిన ఏం అవసరము ప్రజలకు అనేది అర్థమవుతుంది కాబట్టి డెఫినెట్గా దానికోసం పనిచేస్తా. నేను జాతీయ పార్టీలు నా ఎన్నుకుంటే దాచుకునేదాన్ని కాదు. మళ్ళీ చెప్తున్నా, నాకు జాతీయ పార్టీలు ఏవి కూడా నా వెనకలేవు.
జాతీయ పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం నాకు లేదు. నో కాంగ్రెస్, నో బీజేపీ. బీజేపీకి నాకైతే డిఎన్ఏ కూడా సరిపోదు, సో క్వశ్చనే లేదు. కాంగ్రెస్తోని అది మునిగిపోయే పడవ. వాళ్ళు అబద్ధాలాడి తెలంగాణ ఆంధ్రాలు కలిపిన వాళ్ళు వాళ్ళే, మధ్యలో 369 మంది పిల్లల్ని చంపిన వాళ్ళు వాళ్ళే, 1200 మంది బిడ్డల్ని మొన్నటి తెలంగాణ ఉద్యమంలో చంపిన వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు నీట్గా సాగుతున్న అభివృద్ధిని మొత్తం బ్రష్ పట్టిస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో నేను చేరినంత మాత్రాన అందులో ఏదో కొత్తగా మార్పు రాదు, నాకు అవసరం లేదు ఆ పార్టీతో. సో అటువంటి ఆలోచన కూడా లేదు. లాస్ట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి పెద్దగా ఓటమి చవి చూసింది, కాంగ్రెస్ కూడా పెద్దగా పనిచేయట్లేదు. సో ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ పార్టీ అనేది తెలంగాణలో ఆవశ్యకత ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటి 3-3.5 సంవత్సరాలు ఉంది ఇంకా ఎలక్షన్కి. ఇప్పుడు చాలా మార్పులు వస్తాయి. ఒకటి, బీసీ రిజర్వేషన్ల కోసం నేనే కొట్లాడుతున్నా ముంగటుండి. 2, మహిళా రిజర్వేషన్ల కోసం నేను కొట్లాడినాం, అది సాధించుకున్నాం. ఇప్పుడు 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ అయితే, నెక్స్ట్ జమిలీ ఎలక్షన్ గురించి మాట్లాడతాం. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మధ్యలో పాలిటిక్స్ ఎట్లా చేంజ్ అవుతుందో, ఎట్లా ఎమర్జ్ అవుతుందో వేచి చూడాలి. వేచి చూసి అది అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే పార్టీ పెట్టుడు ఎంతసేపు 2 నిమిషాల పని, పోయి రిజిస్ట్రేషన్ చేసి పార్టీ పెట్టారు. పాయింట్ అది కాదు. నేను పార్టీ పెట్టడం వల్ల ప్రజలకు ఏం లాభం అన్నది ఆలోచించాలి. సో ఈ మొత్తం సిచ్యువేషన్ అనలైజ్ చేసుకొని సమయం సందర్భం ఉంటే, అవసరం ఉంటే స్టెప్ తీసుకోవచ్చు. కానీ ఐ విల్ వాచ్, వెయిట్ అండ్ వాచ్. జాగృతి ద్వారా మీరు బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్నారు. సో ఇంకా ముందు కూడా మీరు జాగృతి కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుంది దీనికి? ఇప్పుడు యాజ్ వీఆర్ స్పీకింగ్ వంశీ, యాజ్ వీఆర్ స్పీకింగ్ అక్కడ ఇండియాలో మనం లండన్లో ఉన్నాం, నేను ఫ్లైట్ ఎక్కాలి. యాజ్ వీఆర్ స్పీకింగ్ ఇండియాలో బీసీ రిజర్వేషన్ మీద ఒక జీవో ఇచ్చారు, ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చిందని చెప్తున్నారు. కానీ నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఖచ్చితంగా వాళ్ళే మళ్ళీ పోతారు, మళ్ళీ ఎవరితోనో కేసు వేపిస్తారు, అది ఆపుతారు. సో ఒక రియల్ సోషల్ చేంజ్ రావాలంటే అది కేవలం తెలంగాణ ఉద్యమం ద్వారా, కేసీఆర్ ద్వారానే సాధ్యమైంది. మళ్ళీ ఒక రియల్ చేంజ్ రావాలి ఈ రాష్ట్రంలో అనుకుంటే మనలాంటి వాళ్ళం, ఉద్యమకారులం, సిన్సియర్గా తెలంగాణలో మార్పు రావాలనుకునే వాళ్ళం ముందట అడుగేస్తేనే వస్తుంది. అది కాంగ్రెస్ లాంటి పూలతో పూజలు చేసే సంస్కృతి మన ఆచారం. ప్రకృతి పరంగా లభించే పూలను పూజించే గొప్ప సంప్రదాయం తెలంగాణ ఆడబిడ్డలదన్నారు. జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు మిన్నంటాయి. ఉదయం నుండి మొదలైన బతుకమ్మల వేడుకల తంతు రాత్రి పొద్దుపోయేంత వరకు జరిగింది. బతుకమ్మ అంటే బతుకు కోరేది అని అర్థం. గౌరీమాత పూజలో భాగంగా జరిపే ఈ వేడుకల్లో ప్రకృతి పరంగా లభించే గునుగు, బంతి, మందారం, బీర, సీతి జడలు, తంగిడి పూలతో బతుకమ్మలు అలంకరిస్తారు. బతుకమ్మ అలంకరణ గుడి గోపురంలో పేరుస్తారు. పైన గౌరమ్మను పెట్టి పూజలు జరిపి మహిళలు అందరూ బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ సంబరంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మను కొలుస్తూ ఆలపిస్తారు. ఒక్కొక్కరి ఇంటి వద్ద బతుకమ్మను ఆడి సమీపంలో ఉన్న ఆలయం వద్దకు అన్ని బతుకమ్మలను తీసుకెళ్లి అక్కడ బతుకమ్మను ఆడుతారు. నిజామాబాద్ నగరంలో ఈ వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. కలర్ఫుల్ గా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చిన విధంగా మహిళలు నూతన వస్త్రాలను ధరించి గౌరీమాత పూజను చేసి ఈ ఆటను మొదలు పెడతారు. నిజామాబాద్ నగరంలో బతుకమ్మ చెరువులో నిమజ్జనం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాల కాంతులతో బతుకమ్మ చెరువు దగదగా మెరిసిపోయింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సైతం బతుకమ్మ వేడుకలలో పాల్గొని మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సవాల మధ్య ఈ వేడుకను అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరుపుకున్నారు. బతుకమ్మ మాదిరి మహిళలు సైతం అందంగా ముస్తాబై ఈ వేడుకలలో పాల్గొన్నారు. బతుకమ్మల నిమజ్జనం అనంతరం వెంట తీసుకెళ్లిన పిండి వంటలను భుజించారు. ఒకరికి ఒకరి అందించుకుంటూ సంతోషాల మధ్య ఈ వేడుక నిర్వహించారు. మహిళా మణులు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. మేము ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలోని, నేను లీగల్ అడ్వైజర్ని, ఇక్కడ మేము ఒక నిర్వహించడం జరిగింది బతుకమ్మను. మా ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ వాళ్ళు మరియు మహిళా మండలి మరియు మన రాజమన్ అక్క వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చక్కగా ఆడినాం ఇప్పటి వరకు. ఇలాగే అందరికీ దసరా శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నామండి. గౌతమ్ నగర్ వాళ్ళు ఇక్కడ విచ్చేసిన ఈ బతుకమ్మ భక్తులందరికీ మొదటిగా శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రెస్ రిపోర్టర్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇలాంటి బతుకమ్మలు ఇది ఇక్కడ గౌతమ్ నగర్లో 17వ డివిజన్లో రాజమణి గారి ఆధ్వర్యంలో బతుకమ్మను నిర్వహించడం జరిగింది. దాంట్లో పాల్గొన్న భక్తులు లీగల్ అడ్వైజర్ శ్యామల గారు, అదేవిధంగా అంజమ్మ, మా తోటి భక్తులు, సోదరులు, సోదరుమణులందరికీ కూడా
ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి బతుకమ్మలు మరి ఎన్నో ఆడుకుంటూ ఆకాంక్షగా ప్రజావిధిగా చేయాలని కోరుకుంటూ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సోమవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉన్నామని ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా జిల్లాలో 2 విడతలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొత్తం 545 గ్రామ పంచాయతీలకు గాను తొలి విడతలో 281 జీపీలలో, రెండవ విడతలో 264 జీపీలలో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. మొత్తం 5022 గ్రామ పంచాయతీ వార్డు స్థానాలకు గాను మొదటి దఫాలో 2510 వార్డులకు, రెండవ విడతలో 2512 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. అదేవిధంగా 31 జెడ్పీటీసీ, 307 ఎంపీటీసీ స్థానాలకు 2 విడతలలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమిస్తూ వారికి మళ్లీ విడత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ తో ఇతర సామాగ్రి అందుబాటులో ఉందని, షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన దృష్ట్యా పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నామని, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలతో కట్టుదిట్టమైన నిఘాను కొనసాగిస్తామని అన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మాతో, అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనింగ్ కలెక్టర్ కరోలింగ్ చింగ్యాన్ మావి, డిఆర్డీఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. మాకు బ్యాలెట్ బాక్సెస్ అండ్ మ్యాన్ పవర్ సఫిషియెంట్గా ఉంది మేడం. ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ ఆర్ఓస్, ఏఆర్ఓస్ స్టేజ్ 1 and 2 కంప్లీట్ చేస్తాం మేడం. పిఓస్ నెక్స్ట్ 2 days లోపల కంప్లీట్ చేస్తాం మేడం. వీ హ్యావ్ నో ఇష్యూస్. థ్యాంక్ యూ. నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరనంటాయి. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బతుకమ్మ సంబరాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళలు ఇంటి వద్ద రంగురంగుల పూలతో బతుకమ్మలు అలంకరించి గ్రామంలో ఒక దగ్గరకు వచ్చి ఆటపాటలతో నృత్యాలు చేశారు. అనంతరం ఊరేగింపుగా బతుకమ్మలను తీసుకెళ్లి శివాలయం వద్ద ఉన్న చెరువులో నిమజ్జనం చేసి ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నామని, మహిళలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ అని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆచారం ఉందని అన్నారు. అందుకే బతుకమ్మ వేడుకలకు అత్తారింటి నుండి మహిళలు పుట్టింటికి వచ్చే గ్రామంలో అందరూ మహిళలు కలిసి జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ అని అన్నారు. నాళేశ్వర గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆడబిడ్డలు మరియు బంగారు తల్లుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆటపాటలతోని మరియు ఈ యొక్క భగవంతుని ఆశీస్సులు, శివయ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ కోడి చెరువులో ఈ యొక్క బతుకమ్మని నిమజ్జనం చేయడం జరిగింది. ఈరోజు నాళేశ్వర్ గ్రామంలో సద్దుల బతుకమ్మను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాళేశ్వర్ గ్రామ ప్రజలకు మరియు ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ వారు అంగరంగ వైభవంగా బతుకమ్మను గ్రామాలలో ఇంటి దగ్గర పూజించుకొని హనుమాన్ మందిరం నుంచి ఆడవారి నృత్యాలతో ఊరేగింపుగా ఈరోజు కోడిచెరువులో బతుకమ్మను నిమజ్జనం చేయడం జరిగింది. అలాగే ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా పాడి పశువులు మరియు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ శివయ్యను వేడుకుంటూ అలాగే బతుకమ్మను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 9 రోజుల పాటు ఈరోజు చివరి రోజైన సద్దుల బతుకమ్మను మా నాళేశ్వర్ గ్రామంలో చేయడం జరిగింది. అలాగే 9 రోజుల పాటు గౌరమ్మను పూజించి అంగరంగ వైభవంగా 9 రకాల పువ్వులతో సద్దుల బతుకమ్మను ఈరోజు చివరి రోజుగా పూజించుకొని అంగరంగ వైభవంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మరియు గ్రామాభివృద్ధి కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీలపై వారి కమిట్మెంట్ నిరూపించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా పలువురు దీన్ని వ్యతిరేకించడం భావ్యం కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు ప్రకటించడం జరిగిందన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే బీజేపీ ఎంపీలు బీసీలకు కల్పించే రిజర్వేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలుపాలన్నారు. ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు పొంతనలేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అనుకూలమని చెబుతూ ఇలాంటి కుట్రలు చేయడం తగదన్నారు. మేము కోర్టుకు విన్నవించాం. అసెంబ్లీలో ఇదే ఈటెల రాజేందర్ గారి పార్టీ సభ్యులు ఓటేశారు కదా, చట్టం అయింది కదా, ఏకగ్రీవంగా చట్టమైంది కాబట్టి ఇక్కడ వెసులుబాటు అని అడుగుతా ఉన్నాము. మేము 3 చట్టాలు తొక్కిపెట్టింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కదా, బీజేపీ ప్రభుత్వం కదా. ఒక ఆర్డినెన్స్ 2 చట్టాలు అక్కడ, 3 చట్టాలు అక్కడ తొక్కిపెట్టబడ్డాయి. దాని గురించి ఎందుకు మాట్లాడాడు ఈటెల రాజేందర్? బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు? ఏంటి మీ చిత్తశుద్ధి? బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి? మీరు బీసీల గురించి మళ్ళీ మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఇలా మేము ధైర్యంగా బీసీలకు ఇవ్వాలని మొండి ధైర్యంతో ముందుకు పోతా ఉన్నాం. ప్రతి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే జీవో ఇచ్చాం. మళ్ళీ ఎన్నిక పోయే ఈ వేళ కోర్టులో పిఎల్ ఎంచుకో ఆపే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని పార్టీలకి, బీసీల కాడి నోటుకొచ్చిన ముద్ద తలదనొద్దు. అందరూ సహకరించండి. 42% రిజర్వేషన్ ఎన్నికలు పోదాము. బీసీ వాళ్ళకి 42% ఇచ్చి తీరుదామనే సంకల్పంతో ఉన్నాం. కాబట్టి మాతో కలిసి రాక మీరు దొంగ నాటకాలు ఆడితే ప్రజలు గ్రహిస్తలేరా? ఇది మరి బీజేపీ రాష్ట్ర స్వాగతిస్తే మరి ఆయన ఎత్తుతున్న ఈటెల గారు దాన్ని ఎలా తిరస్కరిస్తారు? బీసీ వ్యతిరేకిస్తున్నాడు. అరే తమిళనాడు తరలో మనం కూడా చట్టం చేసుకుందాము. ఇక్కడ 56.33% బీసీలు ఉన్న అఫీషియల్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. వారికి అందాల్సిన ఫలాలు వారికి అందాలని రాహుల్ గాంధీ దృఢ నిశ్చయంతో పోరాటం చేస్తూ ఉన్నాడు. అరే కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ పోరాటం చేస్తాడు, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ఉబరాట పడతాడు ఇవ్వడానికి. బీసీ బిడ్డలు మీకేం నొప్పి అని అడుగుతా ఉన్నాను నేను. మీరెందుకు ముందు రావట్లే? మీరెందుకు మాతో చేయగలిపి ఇది సాధించుకుందామని చెప్పట్లేదు? ఆ ధైర్యం ఎందుకు లేదు మీకు? ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు ఎందుకు జవాబు చెప్పరు దీని మీద? ఎందుకు ముఖం చాటేస్తా ఉన్నారు? ధైర్యం లేదా మీకు? మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు కదా, మరి మోడీ గారి దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం లేదా మీకు? మీరు నిజంగా కలిసి వస్తే ఒక్కరోజు చట్టం అవుతుంది. ఎందుకు దీని మీద శ్రద్ధ వహించట్లేదు? మీకు చిత్తశుద్ధి లోపించి చేయలేక చేసేవారి మీద నిందలేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా కమిటెడ్. వీఆర్ కమిటెడ్ ఫర్ 42% రిజర్వేషన్. ఏదో ఒక రకంగా ఇవ్వాలన్నదే మా తాపత్రయం, మా యొక్క ప్రయత్నం. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా అన్ని విధాలుగా సన్నద్దం కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ నిబంధనలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అందరూ క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున పక్కగా కూడా అమలయ్యేలా చూడాలన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగ్లు, పోస్టులను ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. ఏ దశలోనూ అలసత్వానికి తావు ఇవ్వకూడదని, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అనుక్షణం జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. నిఘా బృందాలను నియమించి పకడ్బందీగా కోడ్ అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను ఎక్కడికక్కడ నిరోధించాలని, మద్యం, డబ్బు పంపకాలు, ఇతర ప్రలోభాలకు గురి చేసే వస్తువుల పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. ఓటరు జాబితాను మరోమారు నిశితంగా పరిశీలించాలని, ఎక్కడైనా ఇబ్బందులున్నట్లు గమనిస్తే తమ దృష్టికి తేవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావే, జడ్పీ సీఈఓ సాయగౌడ్,
నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, నోడల్ అధికారులు, డిఎల్పిఓలు పాల్గొన్నారు. రెండిట్లలో ఏది తీసేస్తాము అని అంటే లోవర్ లెవెల్ తీసేస్తాం, హైయర్ లెవెల్ ఉంచుతాం. ఆర్ఓ హైయర్ లెవెల్, పిఓ కొంచెం లోవర్ లెవెల్. సో లోవర్ లెవెల్ అనడంలో డ్యూటీని నేను తక్కువ చేసి అనట్లేదు, కానీ సీనియర్ ఆఫీసర్కి అది ఇస్తారు. జూనియర్ లోపల ఎక్కువ మంది దొరుకుతారు కానీ సీనియర్ లోపల దొరుకుతారు. సీనియర్ ఆఫీసర్ తీసుకొని వచ్చి పిఓ వేసి జూనియర్ ఆఫీసర్ని ఆర్ఓ వేసి అనుకోని వాళ్ళు ఇబ్బంది. సో అందుకనే వాళ్ళ సీనియారిటీ ప్రకారం జూనియర్ పోస్టే తీసేసారు. రెండిట్లలో ఆర్ఓ, ఏఆర్ఓ, ఆర్ స్టేజ్ 1 ఆర్ఓ, స్టేజ్ మన 2 ఫేజులు చూస్ చేసుకునే ఆప్షన్ మనకు లేదు. 1, 3 నేను నన్ను అడిగితే 1, 3 చూస్ చేసుకుందామని అనేవాడిని. మన గ్రామ పంచాయతీకి ఏదైనా గ్యాప్ వస్తుంది కాదు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు 3 ఫేజులు ఎలక్షన్ వెళ్తున్న వరకే 1, 2, 3 ఇచ్చారు. 2 ఫేజులు ఎలక్షన్ వెళ్తున్న వాళ్ళు అంటే ఇంక్లూడింగ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ లో మనం ఎలక్షన్ చేస్తాం. సో అది మీ ఫేజ్ కూడా వాళ్ళకి ఐడియా ఉండాలి. మాట్లాడడం కూడా సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ అనే మాట్లాడదామని నేను అనుకుంటున్నాను. సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. సో మీరు ఫెమిలియరైజ్ కండి, మీరు చెప్పండి. తర్వాత ఎంపీడీఓస్ ని ఏం చేయండి అంటే ఇందులో రాని వాళ్ళని పిఓఏపిఓకి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సారంగపూర్ లో బతుకమ్మ వేడుకలను కన్నుల పండుగగా జరుపుకున్నారు. తీరొక్క పువ్వుతో బతుకమ్మను గోపురం రూపంలో అలంకరించారు. గ్రామస్తులంతా కలిసి సంబరంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్ లో పండుగలను గ్రామస్తులంతా కలిసి సంబరంగా జరుపుకుంటారు. ప్రతి పండుగలో అందరూ భాగస్వాములవుతారు. ముఖ్యంగా బోనాలు, బతుకమ్మ పండుగల్లో మహిళలు వారి ఐక్యతను చాటుతారు. సద్దుల బతుకమ్మ వేడుక సందర్భంగా గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్దకు బతుకమ్మను చేర్చి ఆనందోత్సవాల మధ్య వేడుకను జరుపుకున్నారు. డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని వారికి నచ్చిన పాటలను పెట్టుకుని బతుకమ్మను కొలుస్తూ ఆటలు ఆడారు. మహిళలు అందరూ నూతన వస్త్రాలను ధరించి సంబరంగా వేడుకను జరుపుకున్నారు. రాత్రి పొద్దుపోయేంత వరకు ఆటపాటలతో గడిపారు. అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేసి ఇంటి ముఖం పట్టారు. జిల్లాలో సోమవారంతో సద్దుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. మాణిక్ బండార గ్రామంలో ఈ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వెళ్లమ్మ వచ్చే ఏడాది తిరిగి రావమ్మా అంటూ బతుకమ్మకు వేడుకలు పలికారు. మాక్లూరు మండలం మాణిక్ బండార్లో సద్దుల బతుకమ్మ సంబరాలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. గ్రామానికి చెందిన మహిళలందరూ కలిసి ఈ వేడుకను అత్యంత సంతోషాల మధ్య జరుపుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పూర్తి సహకారం అందజేశారు. మాణిక్ బండార్ గ్రామంలో జరిగిన బతుకమ్మ సంబరాలలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీనియర్ కార్యకర్తలు కంటి రాజేశ్వర్, సికిందర్ బాషా, పోతాజీ, ఎల్ కిరణ్ కుమార్, ఆకుల రవి, దమ్మాయి లచ్చన్నలు మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. దర్పల్లి మండల వ్యాప్తంగా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను మహిళలు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మ ఆడారు. గ్రామాలలో ప్రధాన కూడళ్ల వద్ద ఆటపాటలతో సందడి చేశారు. దర్పల్లి మండల వ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచులందరూ వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి పూజలు చేశారు. దుబ్బాక గ్రామంలో మహిళలు సద్దుల బతుకమ్మలను ఆడేందుకు వీలుగా పలు ప్రధాన కూడళ్ల వద్ద గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాట్లు చేశారు. చెరువు దగ్గర బతుకమ్మల నిమజ్జనం చేయడానికి వీధి లైట్లు అమర్చారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొట్టాల నరేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఏటా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటామని ఆయన అన్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి చెరువు దగ్గర వీధి లైట్లను అమర్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కోశాధికారి దొంతుల జనార్దన్, విడిసి సభ్యులు మొచ్చే భూమేష్, పిప్పర ప్రతాప్ గౌడ్, బర్ల నర్సయ్య, గోపి, జలంధర్, బొర్రన, బైరి సురేష్, గంగాధర్, విజయ్, నారాయణ, గంగారెడ్డి, బొల్లరపు నర్సయ్య, వివిధ పార్టీల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జై భవానీ. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో చాలా బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. నాకు సహకరించిన వీడీసీ పెద్దలకు మరియు ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా ఇలాంటి బతుకమ్మ పండుగ మళ్ళీ ఇంత పెద్ద ఘనంగా జరగాలని, ఎప్పుడు ఇలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి మాత జగన్మాతను ప్రార్థిస్తూ చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. అక్టోబర్ 5, 6 తేదీలో జరిగే శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వెన్షన్ జయప్రదం చేయాలని శ్రామిక మహిళా రాష్ట్ర నాయకురాలు పద్మశ్రీ పిలుపునిచ్చారు. వందలాది మంది మహిళా ఉద్యమ నాయకులు ప్రతినిధులుగా హాజరవుతున్నారని తెలిపారు. నిజామాబాద్ సిఐటియు కార్యాలయంలో సిఐటియు తెలంగాణ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వెన్షన్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ మొదటిసారిగా కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో
వినయ్ గార్డెన్స్ నందు అక్టోబర్ 5, 6 తేదీలలో మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సభలకు రాష్ట్ర నలుమూలల నుండి వందలాది మంది కాకలు తీరిన మహిళా ఉద్యమ నాయకులు ప్రతినిధులుగా హాజరవుతున్నారన్నారు. రాష్ట్రంలో శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, సిఐటియు జిల్లా కోశాధికారి స్వర్ణ, రేణుక, సుకన్య, సిహెచ్ నర్సా, జరీనా, సుమలత, సరిత, లలిత, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జంగం గంగాధర్, మోహన్, సిఐటియు జిల్లా నాయకులు కటరి రాములు, సమీర, అనిత, విజయ, నిర్మల, కళావతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 5, 6 తారీఖుల్లో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్లో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు జరగబోతోంది. ఈ సదస్సుకి రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల నుంచి వందలాది మంది కార్మికులు, మహిళా కార్మికులు, నాయకులు కూడా అందులో పాల్గొంటారు. గత 3 సంవత్సరాల్లో మనం చేసిన కృషిని, అలాగే రాబోయే 3 సంవత్సరాల్లో శ్రామిక మహిళలు ఎదుర్కొనే సమస్యల మీద ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోవాలి, అలాగే ప్రభుత్వ విధానాలపైన ఏ రకంగా పోరాటం చేయాలనే దాని మీద చర్చలు జరుగుతాయి. కాబట్టి ఇది ఎంతో విలువైన సదస్సులు. ఈ సదస్సును జయప్రదం చేయడంలో మొత్తం రాష్ట్రంలో ఉండే అందరూ శ్రామిక మహిళలతో పాటు నిజామాబాద్ జిల్లాలో ఉండే అన్ని రంగాల శ్రామిక మహిళలు కూడా పాల్గొని జయప్రదం చేయాలని, అక్కడ తీసుకునే కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మనము అమలు చేయడానికి పూనుకోవాలని మొత్తం శ్రామిక మహిళా కార్మికులందరినీ కూడా. సిరికొండ మండల వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అందరినీ చల్లంగా చూడు తల్లి అంటూ బతుకమ్మను గంగమ్మ ఒడిలోకి సాగనంపారు. సిరికొండ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులందరూ తీరొక్క పువ్వులను పేర్చి బతుకమ్మలను ముస్తాబు చేసి ఆటపాటలతో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు. ఉదయం నుండి మండలంలో పువ్వుల దుకాణాల దగ్గర రద్దీగా కనిపించింది. సాయంత్రం వేళ బతుకమ్మలను ఒక్క దగ్గరకు చేర్చి బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మను భక్తి శ్రద్ధలతో కొలిచారు. అటు యువతులు సైతం డీజీ పాటలతో నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. బతుకమ్మ నిమజ్జనానికి అన్ని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ ఆడడానికి వీలుగా వీధి దీపాలను, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణ నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోటగల్లిలోని శ్రీ భక్త మార్కండేయ మందిరంలో మంగళవారం మహా అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ దుర్గామాత అనుగ్రహంతో నిర్వహించిన ఈ మహా అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నగరంలోని కోటగిలి మార్కండేయ మందిరంలో మంగళవారం దేవీ నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యాహ్నం ప్రారంభమైన ఈ అన్నప్రసాద వితరణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ పుణ్య కార్యంలో మాత మాళధరణ స్వాములు, పద్మశాలి కులస్తులు, తర్పల అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, జిల్లా సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. పట్టణ నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు పెంట దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి చోటి భూమేశ్వర్, కోశాధికారి మోరసాయిలు, కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు ఎస్ఆర్ సత్యపాల్, భీమర్తి రవి, బిల్లా మహేష్, పల్నాటి రఘు, సిలివెరి గణేష్, గంగప్రసాద్, లోల రాజేందర్, యువజన అధ్యక్షులు ఎర్రగుంట శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించారు. అన్నదానంలో పాల్గొన్న భక్తులందరూ మాత అనుగ్రహాన్ని పొంది ధన్యులయ్యారని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి హాస్టల్ అధ్యక్షులు దేకొండ యాదగిరి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమన్లు, మాజీ అధ్యక్షులు గుజ్జటి వెంకట నరసయ్య, అనగంతుల మురళి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు నా యొక్క నమస్కారాలు. మేము ఈ సంవత్సరము భక్త మార్కండే దేవీ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నాము. సోమవారం నుండి ఈ రోజు వరకు రోజుకొక రూపంగా అమ్మవారి దర్శనమిస్తున్నారు. నిన్న సరస్వతి మాత రూపంలో అమ్మవారి అందరినీ ఆశీర్వదించారు. అలాగే ఈరోజు అందరి సహకారంతో 68 తరఫల అధ్యక్షులు, కుల బాంధవులు మరియు భక్తులు అందరి సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టినాము. భక్తులు అందరూ వచ్చి అన్నదానాన్ని స్వీకరించగలరు. అలాగే సాయంత్రం పూట కూడా అమ్మవారిని దర్శించుకోగలరు. మేము చేస్తున్న ఈ యొక్క ప్రోగ్రామ్ని రేపు 4వ తారీఖు నాడు శోభాయాత్ర చేస్తున్నాము. ఆ రోజు హైదరాబాద్ నుంచి కూడా ఈవెంట్స్ చాలా వస్తున్నాయి. చాలా ఘనంగా చేస్తున్నాం కనుక భక్తులు అందరూ వచ్చేసి, మహిళా మనులు అందరూ వచ్చేసి ఆర్తి పల్లెలు తీసుకొచ్చేసి అమ్మవారికి వీడుకోలు చెప్తున్నట్టు ముందుకు నడుస్తుంటే బాగుంటుంది. ఆ రోజు సాయంత్రం అందరూ మహిళా మనులు మరియు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంకు సహకరించిన మా 68 తరఫు అధ్యక్షులు కార్యవర్గము మరియు మా యువజన కార్యవర్గము, మహిళా మండలి కార్యవర్గము, అలాగే మా కుల బాంధవులు, మా పట్టణ పద్మశాలి కార్యవర్గము అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జై మార్కండేయ, జై.
దయ ఉంటే అన్నీ ఉన్నట్లే భక్త మార్కండేయ మందిరంలో దేవి శరణరాత్రుల ఉత్సవంలో భాగంగా నేడు మహా అన్నదాన కార్యక్రమం. ఈరోజు దుర్గాదేవి అవతారం. ఈ అన్నదాన కార్యక్రమంలో అనేక మందికి ఈ చేసినట్టు మేము దాదాపు 4000 నుంచి 5000 మందికి అన్నదాన కార్యక్రమం ఈరోజు మేము సిద్ధం చేసినాం. దానికి భక్తులు, గల్లీ వాసులు, మా పెద్దలు అందరూ కూడా మాకు సహకరించినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మొన్న 4వ తారీఖు నాడు శోభయాత్రలో భాగంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి నిజామాబాద్ కమిషనర్ గారు మరియు ఇతర ఎమ్మెల్యేలు మరియు ధన్పాల్ సూర్యనారాయణ గారు, భూపతి రెడ్డి గారు, అనేక మంది ప్రముఖులు కూడా అందులో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా మేము ఆహ్వానం పలికినాం. మా పద్మశాలి సింహస్వప్నం మా ఈరవత్రి అనిల్ అన్న గారు కూడా ముందుగానే వచ్చి పాల్గొంటున్నారు. కనుక వారందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీనికి సహకరించిన కుల పెద్దలకు, మరి గల్లీ వాసులకు, ప్రముఖులకు, యూత్ నాయకులకు, మహిళా నారీమణులకు అందరికీ కూడా రైతులు పంటను సరైన ధరకు అమ్ముకోలేక నష్టపోతూ బాధపడుతుంటే ముఖ్యమంత్రి ఎక్కడున్నారు అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల బాధలు పట్టించుకుని ముఖ్యమంత్రి ఉండి ఏం లాభమని ఆందోళన వ్యక్తం చేశారు. బడాబింగల్ నుండి అక్లూరు వెళ్లే దారిలో రోడ్డుపై కిలోమీటర్ మేర రాసులుగా మక్కలను ఆరబోశారు. ఆరబోసిన మక్కలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడగా ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు మక్కలు అమ్ముకోవడం వలన నష్టపోతున్నామని రైతులు ఎమ్మెల్యేతో తమ ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్వింటాల్కు 2400 మద్దతు ధరతో పాటు ఇచ్చిన హామీ ప్రకారం అదనంగా 400 రూపాయలు ఇచ్చి 2800లకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ విధానం ద్వారా ప్రతి రైతు క్వింటాల్కు సుమారు 1000 రూపాయల చొప్పున నష్టపోతున్నారన్నారు. బడాబింగల్ నుంచి అక్లూరు పోయే రోడ్డు మీద ఉన్నా. రోడ్డు మీద పాపం రైతులు ఇగో ఆరవస్తున్నారు మక్కలు. ఇవాళ మద్దతు ధరతోటి కొనుగోలు కేంద్రాలను పెట్టుకుంటే 2400, 400 ప్లస్ 2800కు పోవాలి వీళ్ళ మక్కలు. కానీ ఇప్పుడు దళారులు వచ్చి 1600, 1700కు అడుగుతున్నారు. అంటే 800 నుంచి 1000 రూపాయలు తక్కువకి వస్తున్నది ఇప్పుడు ఒక క్వింటాల్ కిళ్ళకు. అంటే ఒక్క రైతు ఒక ఎకరంలో 30 క్వింటాలు పండిస్తే ఇవాళ ఒక్కొక్క క్వింటాల్కు 1000 రూపాయల చొప్పున గాట పడుతున్నది ఇలా. అంటే 30,000 పోతున్నారు పాపం ఇలా. ఎక్కడున్నారు మీరు? మీరు ముఖ్యమంత్రి ఉండి ఏం లాభం? రైతుల బాధ పట్టించుకోకపోతే ఎట్లా? ఇప్పుడు ఇది నేను మూడోసారి నేను ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభం చేయండి. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మద్దతు ధరతోటి 400 ఎక్కించి కొనుగోలు కేంద్రాలు పెట్టి చెయ్యాలి. మీరు ఇంకా లేట్ చేస్తే పాపం ప్రైవేట్ దళాలు ఇంకా వచ్చి వీళ్ళని 1600 అంటారు, 1500 అంటారు. 1000 రూపాయలు పైకెళ్ళి ఒక రైతు అంటున్నాడు 1000 రూపాయలు తెస్తాడు అని చెప్పి. వర్షాలు పడుతున్నాయి, ఇవి ఆరాయి, లేఖలు వస్తాయి. ఎవరు తీసుకోవాలి దీన్ని? అందుకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టండి, మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధరతో కొంటామన్నారు. మద్దతు ధర మీద 400 ఎక్కిస్తామన్నారు ఎలక్షన్లప్పుడు. ఇవాళ మద్దతు ధర 2400 ఉంది. 400 ఎక్కించి 2800 కొనుగోలు చేయాలి. ఇది మీరు ఇచ్చిన మాటనే. పాపం రైతులు, పేద రైతులు. దేవునిగుట్ట తండాలో గ్రామస్తుల ఆధ్వర్యంలో దుర్గమాతకు ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని రాజు మహారాజ్ అమ్మవారిని కొలిచారు. నిజామాబాద్ జిల్లా బాన్సుడ నియోజకవర్గం కోటగిరి మండలం దేవునిగుట్ట తండ గ్రామంలో సేవాలాల్ జగదాంబ మందిరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జగదాంబ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం తండావాసులు అమ్మవారికి అభిషేకం, అర్చన, భోగ్ బండార్ కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ జగదాంబాదేవి దుర్గామాత భక్తులు కావడం వల్ల నవరాత్రుల సందర్భంగా తండావాసులు జగదాంబ మాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తండావాసులందరూ అమ్మవారికి నైవేద్య ఫలహారాలు సమర్పించి పాడి పంటలు, పిల్లపాపలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కొలిచారు. ఈ సందర్భంగా వేద పురోహితుడు రాజు మహారాజ్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ కు భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవునిగుట్ట తండాలో 60 మంది భక్తుల అభిషేకానికి, అర్చనలకు పేర్లు నమోదు చేసుకున్నారు. అమ్మవారిని భక్తి భావాలతో కొలిచారు. రాజు మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలతో దేవునిగుట్ట తండ భక్తి పరవశ్యంలో మునిగి తేలింది. ఈ కార్యక్రమంలో దేవునిగుట్ట తండ నాయక్ కారోబార్లు దేవుల పుండలిక్ నాయక్,
మాజీ సర్పంచ్ తుకారాం, ఎక్స్ ఎంపీటీసీ ఫకీరా నాయక్, ఆలయ కమిటీ చైర్మన్ సీతారాం నాయక్, తారా సింగ్, కిషన్, తుకారాం, నారాయణ, లాల్ సింగ్, గోపాల్, లక్ష్మణ్, రవి, సీతారాం, గంగారాం, గ్రామ పెద్దలు బలరాం, విఠల్, సర్దార్ సింగ్, ఫుల్ సింగ్, మహిళలు, యువకులు, సేవాలాల్ సేన యువకులు పాల్గొన్నారు. ఈరోజు దేవనగుట్ట తాండలోని జగదంబ ఆలయంలో నవరాత్రుల సందర్భంగా ఈరోజు తాండావాసులందరూ కలిసి అమ్మవారికి చక్కగా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత అభిషేకము, అమ్మవారి అలంకరణ, తర్వాత గ్రామ ప్రజలకు అందరికీ సత్కారాలు చేయడం జరిగింది. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి రోజు చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం తోచిన విధంగా పెట్టి అందరూ కూడా గ్రామ ప్రజలు, తాండావాసులు అమ్మవారి సేవ చేసుకున్నారు. పొద్దు నుండి అమ్మవారి కృప ఈ తాండావాసుల మీద, దేశమంతా కూడా అమ్మవారి అనుగ్రహం ఉండి, అమ్మవారి కృపా ప్రసాదాలు ఉండి అందరూ కూడా అమ్మవారి సేవ చేసుకొని చక్కగా అమ్మవారికి అనుగ్రహం అందరి మీద ఉండి పాడి పంట, పిల్లా పాపలు అందరూ కూడా सुखंगा ఉండాలని कार्यक्रम करता आपण जगदंबा भवानी 10वें सप्टेंबर में आपण ये नवरात्रि जैसे पूजा की दे और घनका की दे हमारे गौर समाज आपण संस्कृति अनुचालच बामणे लाताणी पूजा कराए राजू बामण पूजा की दो कोतापली तांडेज में कोनी देवनगुट्टा तांडे में कोनी खरे बांसवाड़ा कानी निजामाबाद का स्टेशन कानी और अनेक जिला ये नवी जिला शेर में हमारे गौर समाज रो कार्यक्रम असो ये नवरात्रि रो पूजा है रोज हाँ ये भवानी ने जानते हुए गौर समाज संस्कृति हमार असो तेरावरच असो सोबोरच ये समाज हमारो हनु ये धन दसराव करन के ताणी आते थी उगादी ताणी और होती थी और अमाशा और वो दनी ताणी हमारो ये समाज आगे करतो जाओ गौर समाज और जमीन चरी खोद ताणी भोग लगाए वाली गौर माटी और जमीन आड़ी और बलिदान दे ताणी पूजा करे वाली गौर माटी और ये आशे हमार अतरा कुड़े लोग 118 गोत्रेर गोरमाटी हमार शे भरताणी ने ये पूजा ने माना था मानताड़ी ने हम ये नवरात्रि पूजा और करते हुए हमार डोकरा संस्कृति में और के जो कोण बातें हम और समय आंक करते जा रहे था केतानी में हमारे से नगरी वालों ने और से सारी समाज गुरु ने से कहते हुए हमारे अत नवदन रात्रि पगल और पूजा करता नहीं भजन कीर्तन बोले हुए हमारो कुंडी राठौर और हमारो तारा सिंह जादव चौहान गंगाराम और ये 4 कुलेर लोग जादव पवार राठौर और ये 4 कुलेर लोग 13-14-27 बड़ा बुक्यार माई ऐसे पूरे जाते लोग भरतानी నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి తల్లి లక్ష్మీ నర్సవ్వ సోమవారం పరమపదించారు. ఆమె అంతిమ యాత్ర మంగళవారం జరిగింది. ఆమె దేహంపై పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నిజామాబాద్ నగర శివారులోని గోపన్పల్లిలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతిరెడ్డి స్వగృహంలో ఆయన తల్లి లక్ష్మీ నర్సవ్వ పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, పలువురు కాంగ్రెస్ నాయకులు, సన్నిహితులు చేరుకుని లక్ష్మీ నర్సవ్వకు నివాళులర్పించారు. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న భూపతిరెడ్డిని ఓదార్చి ధైర్యం చెప్పారు. లక్ష్మీ నర్సవ్వ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే గుండె నిబ్బరంతో ధైర్యంగా ఉండాలని భూపతిరెడ్డిని ఓదార్చి ధైర్యం చెప్పారు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, పలువురు కాంగ్రెస్ నాయకులు. నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ మహాజన సభ జరిగింది. రైతు రుణమాఫీతో పాటు యాసంగి పంట బోనస్ విడుదల చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ కొత్తూరు రమావతి అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. సంఘం కార్యదర్శి మహేష్ సొసైటీ యొక్క జమా ఖర్చుల వివరాలు సభ్యులకు చదివి వినిపించారు. అనంతరం రైతులు తమ సమస్యలను పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ రమావతికి విన్నవించుకున్నారు.
కొంతకాలం క్రితం సంఘం కార్యదర్శి మహేష్ బదిలీ కాగా అక్టోబర్ 7వ తేదీ వరకు ఆయన సొసైటీలో కొనసాగిన అనంతరం నీలా సొసైటీకి వెళ్లనున్న తరుణంలో ఆయన బదిలీ నిలుపుదల చేయాలని లేకుంటే ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఇబ్బంది జరుగుతుంది కావున కార్యదర్శిగా మహేష్ ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పలువురు రైతులు తమకు ఇంకా రుణమాఫీ అందలేదని అదేవిధంగా యాసంగి పంట బోనస్ సైతం రాలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దర్యాపూర్ గేట్ మూసి ఉండడంతో తమకు వరి ధాన్యం తరలించడం ఇబ్బందిగా మారిందని అన్నారు. ఈ సందర్భంగా పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ రామావతి మాట్లాడుతూ దసరా పండుగ తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా రైతుల అభ్యర్థన మేరకు రుణమాఫీ అందని రైతులకు రుణమాఫీ చేయాలని, యాసంగి పంటకు సంబంధించి రైతు బోనస్ అందించాలని తీర్మానించి ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. అదేవిధంగా కార్యదర్శి మహేష్ బదిలీ విషయంపై ఉన్నతాధికారులకు తెలియజేసి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా సన్న బియ్యం ఇస్తున్నది కాబట్టి బోనస్ తప్పకుండా ఇస్తారని చెప్పేసి ఆదరైన సభ్యులందరికీ మరొకసారి నా నమస్కారాలండి. మీరందరూ మన సభని జయప్రదం మన సెక్రటరీ మహేష్ మీకు ఆడిట్ నివేదిక 2024-25కి సంబంధించినవి మరియు ముందస్తు బడ్జెట్ అంచనా విలువలన్నీ మీకు చదివి వినిపించడం జరిగింది. మీరు ఆమోదం కూడా తెలిపారు. ఇక్కడ చాలా మంది రైతులు ఇచ్చింది ఏంటంటే వాళ్ళు మన బోనస్ గురించి అడిగారు. ఆ ప్రతిపాదన మేము మా పై అధికారులకు తెలియజేస్తారు. మీరు ఇప్పుడు నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన అన్ని ముందస్తు ఏర్పాటు చేస్తున్నారు. కొంతమందికి సెకండ్ ఫేజ్ లో కొంతమందికి రాలేదన్నారు. అది కూడా మేము తీర్మానంలో దాన్ని యాడ్ చేసి పంపించడం జరుగుతుంది. ఇంకొకటి మన సెక్రటరీ మహేష్ ట్రాన్స్ఫర్ గురించి అడుగుతున్నారు. కొంతమంది ఏంటంటే ఇది పీక్ సీజన్ ఉంది, కొత్త వాళ్ళు వస్తే తొందరగా ఇక్కడ అలవాటు పడడానికి ఇబ్బంది పడతారు అని అన్నారు. అది కూడా నేను మా పై అధికారులకు పంపిస్తాను. రెంజల్ నవిపేట మొత్తం మన నా క్లస్టర్ ఈ ఒక్క సొసైటీ అంటే ఈ సీజన్ వరకు ఆపండి, కోర్టు తీర్పు ఏదైనా సీజన్ తర్వాత చేద్దామని చెప్తాను. ఎందుకంటే వీళ్ళందరూ నా పరిధిలో వాళ్ళు. ఓకేనా? వాతావరణం చాలా ఫ్లక్చుయేటింగ్ ఉంది, దాన్ని మనం గెస్ చేయలేకపోతున్నాం ఎప్పుడు ఎట్లుంటుందని. కొద్దిగా మీరు అందరూ సహకరించి పోయిన సంవత్సరం ఎట్లయితే మనం విజయవంతంగా 2 లక్షల బ్యాగ్ ప్రొక్యూర్ చేస్తున్నాము, ఇప్పుడు కూడా 2 నుంచి 2.5 లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం అందరం సహకరిస్తేనే మన ప్రొక్యూర్మెంట్ అనేది విజయవంతమవుతుంది. సో మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఎక్సైజ్ శాఖలో ఉద్యోగిగా చేరి సర్వీస్ లో రిమార్క్ లేకుండా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన గంగాధర్ కు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. శేష జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు సహచర ఉద్యోగులు. ఆర్మూర్ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తుపాకుల గంగాధర్ పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎక్సైజ్ సిఐ అంజిత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి పూల మాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తుపాకుల గంగాధర్ 41 సంవత్సరాలుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో తన సేవలు అందించినట్టు తెలిపారు. 41 సంవత్సరంలో ఎలాంటి రిమార్క్ లేకుండా సేవలు అందించారని కొనియాడారు. గంగాధర్ పదవి విరమణ కొంత బాధాకరం, కొంత సంతోషకరంగా ఉందన్నారు. ఇప్పటి నుంచి తుపాకుల గంగాధర్ ఆయన సతీమణి భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులందరితో కలిసిమెలిసి శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరారు. చాలా మంది హార్డ్ వర్కింగ్ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు గుర్తించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్ గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకున్నది ఏంటంటే వాళ్ళ అబ్బాయి చెప్తుంటే రేపు ఫ్యూచర్లో మా అమ్మాయి వాళ్ళు కూడా అలాగే చెప్తారా అని అదొక ఫీలింగ్ నాకు వచ్చింది. వీళ్ళ అబ్బాయి అంటే ఏ ఫాదర్కైనా రిటైర్మెంట్ డే అనేది ఒక ఏ ఎంప్లాయీకి అయినా రిటైర్మెంట్ అనేది ఒక గ్రేట్ ప్రివిలేజ్. అంటే ఆ టైంలో వాళ్ళ పిల్లలు చెప్పే కొన్ని విషయాలు వాళ్ళని చాలా ఎమోషనల్కి గురి చేస్తే నేను చూస్తున్నా. నేనే ఊహించుకుంటున్నా. మరి మా అమ్మాయి ఏం సెట్ అవుతారో నాకు తెలియదు, కానీ ఈ రోజు ఆ అబ్బాయి చెప్తుంటే అసలు చాలా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంబరాల మధ్య ముగిసిన సద్దుల బతుకమ్మ వేడుకలు. భక్తి శ్రద్ధలతో గౌరమ్మ పూజలు చేసిన సుహాసినులు, అంబరాన్నంటిన సంబరాలు. రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం. ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి కలెక్టర్ దిశా నిర్దేశం.
42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్న బీజేపీ బీఆర్ఎస్ లకు చిత్తశుద్ధి లేదని పీసీసీ చీఫ్ మహేష్ ధ్వజం. మాత మండపాల వద్ద దేవి మాతకు విశేష పూజలు. మహా అన్నప్రసాద వితరణ జరిపిన పట్టణ పద్మశాలి సంఘం బాధ్యులు. కొత్త రాజకీయ పార్టీ పెట్టాలా వద్దనేది పరిస్థితులను బట్టి నిర్ణయం. జాతీయ పార్టీలో చేరే ఆలోచన లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.